హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లక్ష్మీ గురు వంటలు. ఈరోజు మనం కోడి చిన్న గుడ్లు, కోడి లివర్లు మరియు గుడ్ల పేగులతో కూర ఎలా చేయాలో చూద్దామండి. ఈ కూర చపాతీలలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. చూడండి ఎంత మెత్తగా ఉందో, బాగా ఉడికింది. ఈ విధంగా ఉంటుందండి ఫ్రై. టేస్ట్ చాలా చాలా బాగుంది. ఎలా చేయాలో చూద్దామండి. నేను ముందుగా 1 కేజీ అన్ని కలుపుకొని కోడిగుడ్లు, లివరు మరియు గుడ్ల పేగులు తీసుకున్నానండి. తీసుకొని కడిగి శుభ్రంగా పెట్టుకోవాలి. ఉప్పును పసుపు వేసి 1 చెంచా ఉప్పు, 1/4 చెంచా పసుపు వేసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నామండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద గిన్నె పెట్టుకోవాలండి. మనం శుభ్రం కడిగి పెట్టుకున్న మాంసాన్ని ఇందుట్లో వేసుకోవాలి. ఇందుట్లో వేసుకొని కలుపుకోవాలండి. 1/2 చెంచా ఉప్పు, 1/4 చెంచా పసుపు వేసుకొని ఉడికించుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి కలుపుకొని. ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఐదు నిమిషాలు అయిపోయిందండి. ఈ విధంగా వాటర్ పోసుకొని మరి ఒక 2 నిమిషాలు ఉడికించుకుందామండి. ఈ విధంగా కలుపుకుందాము. అరగంట పండు కలుపుకోవాలండి. చూసారా, బాగా ఉడికిపోయిందండి. ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గుడ్లని వేరే గిన్నెలోకి తీసుకుందామండి. ఉడికిపోయిన కోడిగుడ్లు కానీ మాంసాన్ని వేరే గిన్నెలోకి తీసుకుందాము. ఈ విధంగా తీసుకోవాలండి వేరే గిన్నెలోకి. మంచిగా ఉడికాయండి. మాంసం మంచిగా బాగా ఉడికింది. ఇట్లా మొత్తం తీసుకోవాలండి. గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద గిన్నె పెట్టుకుంటున్నామండి. గిన్నె వేడయ్యాక 2 చెంచాలు మంచి నూనె వేసుకుంటున్నానండి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్న ఒకటి వేసుకుంటున్నాను. మీడియం సైజ్ ఉల్లిపాయ అండి ఇది. తర్వాతకి 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నవి ఆయిల్ వేసుకున్నాను. తర్వాతకి అల్లం పేస్ట్ అండి, 2 చెంచాలు అల్లం పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని పచ్చి వాసన పోయేదాకా కలుపుకోవాలండి. ఈ విధంగా పచ్చి వాసన పోయేదాకా కలుపుకోవాలి. బాగా వేగనివ్వాలండి. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి వేగిందాక. తర్వాతకి వేగిన దాంట్లో మనం ఉడకబెట్టుకున్న మాంసాన్ని ఇందుట్లో వేసుకోవాలండి. వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం అరగంట కొండ కలుపుకోవాలండి. ఇందుట్లో 1 చెంచా ఉప్పు, 1/2 చెంచా పసుపు, 1 చెంచాన్నర కారం వేసుకుంటున్నానండి. వేసుకుందామండి. వేసుకొని కలుపుకోవాలండి బాగా. ఈ విధంగా కలుపుకోవాలి. అడుగు నుంచి మొత్తం మనం వేసుకున్న పసుపు, కారం, ఉప్పు అన్నం ముక్క కలిపేటట్టుగా ఈ విధంగా కలుపుకోవాలి. ఆ విధంగా కలుపుకోవాలండి. ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో 1 చెంచా ధనియాల పొడి, 1/2 చెంచా గరం మసాలా,
వేసుకొని కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా అడిగంటకుండా మొత్తం కలుపుకోవాలండి. అయిపోయిందండి ఫ్రై. ఇప్పుడు ఇందులో కొత్తిమీర జలుపుకొని కలుపుకోవాలండి. ఒక కప్పు వేసుకుంటున్నారండి కొత్తిమీర. కప్పు కొత్తిమీర వేసి కలుపుకుంటున్నాను. ఇందులో చింతపండు వేయలేదు కాబట్టి నిమ్మకాయ పిండుకుంటున్నామండి టేస్ట్ కోసం, నీసు వాసన రాకుండా. సర్వింగ్ తీసుకున్నామండి. ఇప్పుడు వేరే బౌల్లోకి తీసుకున్నాము కూరని. చూసారా ఎంత బాగుందో, చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి టేస్ట్ చేయండి, కంపల్సరీగా ట్రై చేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. కట్టుకొని చూద్దామండి. చూసారా బాగా ఉడికిపోయిందండి. చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ చాలా బాగుందండి. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి.